ఉమేష్ షరఫ్ సార్ వచ్చారు. ఉమేష్ షరఫ్ సార్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే సార్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ ది సిఆర్పిసి మ్యాన్, లా తప్ప లా నుంచి ఒక 1 ఇంచ్ కూడా కిందికి దిగేవాడు కాదు. అది మాకు చాలా ప్రొటెక్షన్ ఉండేది. లా ప్రకారం ఉద్యోగం చేయడం చాలా ఈజీ ఎప్పుడైనా. యాజ్ పర్ ది లా ఎవరైనా కానివ్వండి, ఎదుటోళ్ళు ఎవరైనా ఉండనివ్వండి, దట్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ జాబ్. లా దిగి మనం ఈ మేనేజ్మెంట్ స్కీమ్స్ పెడితేనే కష్టం. మేనేజ్మెంట్ స్కీమ్స్ ఉద్యోగాలు చేయాలంటే సిటీలో ఒక మంచి అలవాటు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మేము సిటీలో ఉద్యోగం చేసాం కాబట్టి అంత సిఆర్పిసి ఉద్యోగమే చేసాం. పర్ఫెక్ట్ సిఆర్పిసి ఉద్యోగం. అందులో మనకి ఎదుటోళ్ళు ఎవరైతే ఏంటి, మనకేం అందులో పోయేదేం లేదు. ఏమంటే బాస్ చూసుకుంటాడు, బాగా చూసుకుంటారు. న్యాచురల్ కూడా బాస్ అప్పుడు ఉండేది మాకు. ఉమేష్ షరఫ్ సార్ ఆల్మోస్ట్ నేను సార్ దగ్గర ఫుల్ టర్మ్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ సిఆర్పిసి కాబట్టి ఎంత టఫ్ ఎదుటి వ్యక్తి అయినా మాకు ఏం పెద్ద తేడా తెలియకపోయేది. జాబ్ చేసేవాళ్ళం, మా పని మేము చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత కమిషనర్స్ కూడా, తర్వాత పేరవరం రాములు సార్ వచ్చారు, తర్వాత మహంతి సార్ వచ్చారు, అంటే కృష్ణారావు సార్ ఉన్నారు, మహంతి సార్ ఉన్నాడు, ఏకే మహంతి సార్ ఇలా అంటున్నారు. కృష్ణారావు సార్ కూడా పనిచేశారు అందరిదే. ఇప్పుడు కృష్ణారావు సార్ ఎంత టఫ్, తర్వాత మహంతి సార్ టఫ్, మధ్యలో ఆర్పి సింగ్ సార్ ఉండే, పర్లేదు కొద్దిగా మేనేజ్ అయ్యేది. కానీ అంటే మేము ఒక రకంగా సిపిగా, అంటే మేము కూడా అంటే సిపి లెవెల్లో మాకు పెద్దగా ఎస్ఐస్ తోటి ఏమి ఉండదు, కానీ చూసి నేర్చుకున్నది మాత్రం అనుకోకుండా కృష్ణారావు సార్ మాకు ఎలానే ఇక్కడ మా డైరెక్టరే ఉండే అకాడమీలో, అప్ప డైరెక్టర్ ఉండే. తర్వాత మళ్ళీ ఆయన ఆర్పి సింగ్ సార్ వచ్చారు, తర్వాత మహంతి సార్ వచ్చారు. సార్ కూడా ఏకే మహంతి సార్ కూడా యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ ది లా ఉద్యోగం కాబట్టి యాజ్ పర్ ది లా ఉద్యోగం చేస్తే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. కానీ కృష్ణారావు గారి దగ్గర మెమరీ ఉంటుంది సార్, ఆ మెమరీతో ఆయన నవ్విస్తూ పని చేసుకుంటాడు. చాలా అంటే మహంతి సార్ అంటే కొంచెం సీరియస్గా ఉంటాడు, కానీ మా కృష్ణారావు సార్ నవ్వుతారు, నవ్విస్తారు, పని చేయించుకుంటాడు. కానీ సార్ కూడా కాయిన్కి 2 వైపులు ఉంటుంది. స్టార్ షో 2 వైపులు ఉంటుంది. అవును, అంటే మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఆఫీసర్స్ అందరు ఆల్మోస్ట్ యాజ్ పర్ ది లా ఇన్నేళ్ళు ఉద్యోగం చేసామనే సాటిస్ఫాక్షన్. నిజం కూడా నేర్చుకున్నది ఏంటంటే, ఒకసారి నేను ఉమేష్ షరఫ్ క్రైమ్ మీటింగ్లో నన్ను అన్నాడు ఏదో ఒక మాట, అది అంటే నాకు ఒక రకంగా తిట్టేది నాకు, కానీ అది నాకు నా లైఫ్ టైం గుర్తుండిపోయింది. ఒక ఇన్ఫ్లుయెన్స్లో సార్ ఇది ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయలేకపోయామని చెప్పా, ఒక ఆఫీసర్ చెప్పడంలో అరెస్ట్ చేయలేక, ఇంకో కేసులో ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయడం జరిగింది సార్ అని చెప్పా. సార్ ఆ సందర్భంగా ఆర్ యు ఐఓ ఆర్ సంథింగ్ అని అన్నారు. అది మా మాట అనేసరికి అది నాకు చాలా బాధ అనిపించింది. సిన్స్ ఆఫ్ దట్ డే ఐఎమ్ అంటే నా ఆత్మ అంటే నాకు అంటే ఒప్పుకునేంత మటుకు, కాన్షియస్ ఒప్పుకునేంత మటుకు అప్పటి నుంచి ఆఫీసర్లు చెప్పే లీగల్లీ లేకపోతే ఈవెన్ ఆఫీసర్ చెప్పినా ఈయనకుంటా అలవాటు అయ్యాము. అంటే మీకు ఒక మంత్రం అయిపోయింది. నిజం కూడా అది ఎంత పెద్ద మాట అంటే, నిజంగా ఐ షుడ్ ఒబ్లైజ్ బై ది మై లా, అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఐ కాంట్ గో ఆన్ దట్ ఆఫ్ ది మెరిట్స్ అని. నిజంగా కూడా సిటీలో ఆల్మోస్ట్ నాలానే ఉంటారు అందరు, మిగతా ఇన్స్పెక్టర్స్ కానీ. అప్పుడు మా జనరేషన్లో అప్పుడున్న బ్యాచ్లో దెబ్బకు సెట్ అయ్యాం అందరం లీగల్ ఉద్యోగం చేసుకోవాలని. నిజంగా కూడా లీగల్ ఉద్యోగం చేస్తే మనకి ఏం ప్రాబ్లం కూడా రాదు. తర్వాత అక్కడ నుండి బంజారాహిల్స్లో 4 years ఆల్మోస్ట్ చేశాను. తర్వాత నాకు ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాఫిక్లో సార్ నాకు అసలు ట్రాఫిక్ చేయడం అప్పుడులో కొంత ఇష్టం లేకుండే. నేను పర్సనల్గా వెళ్ళి సార్ని అడిగా, ఎంవి కృష్ణారావు సార్ని, సిపి ఉండే, సార్ మీరు పోయిపోయి నన్ను ట్రాఫిక్ వేశారు సార్ అని అంటే, నో సెలెక్టెడ్గా ఎవరైతే నేను అనుకున్నానో అందరినీ, మై ఫస్ట్ కన్సర్న్ ఇన్ ద సిటీ ఈజ్ ద ట్రాఫిక్ అండ్ ద సెకండ్ ఈజ్ కరప్షన్ ఆయన అన్నమాట ఆ రోజు. కాబట్టి మీ అందరు ఎవడెవడైతే ఉన్నాడో అందరినీ టఫ్ ఉన్న వాళ్ళందరినీ ట్రాఫిక్లో వేస్తున్నాం. అరే ఇదేంటి సార్ టఫ్ అంటారు మళ్ళీ ట్రాఫిక్లో వేసారు మీరు అని అంటే, సార్ చమత్కారం ఎలా ఉంటుంది, నన్ను అందులో ట్రాఫిక్లో ఉద్యోగం చేయించాడు. కొన్ని రోజులు చేసిన తర్వాత ఇక మళ్ళీ సార్ ఉన్నంతసేపు ఉండి ఏదో మళ్ళీ బతుకు చూడడానికి పంజాగుట్ట. పంజాగుట్ట టఫ్ ఉండేది కొంచెం చేసి, తర్వాత మళ్ళీ సిసిఎస్ పెట్టుకొని, అప్పుడు డీడీ ఉండే కదా, డీడీకి వచ్చాం. అదే టైంలో సార్ ఇంట్లో కుక్క ఒకటి తప్పిపోతుంది, అది నిమిషంలో దొరుకుతుంది, అది గుర్తుందా? నాకు గుర్తులేదు. ఎస్ఆర్ నగర్లో ఉన్నప్పుడు
ఎస్ఆర్ నగర్లో ఉన్నప్పుడు ఒక జడ్జి గారి కుక్క తప్పిపోయింది. సార్ కుక్క కూడా తక్కువ కమిషనర్ గారి కుక్క మాయం. అది నాకు ఐడియా లేదు. మా దగ్గర అప్పుడు బంజారీస్లో ఉన్నప్పుడు ఒక జడ్జి గారి కుక్క తప్పిపోయింది. తప్పితే అప్పుడు అదే తతంగం ఉంటుంది, కానీ దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ కాదు. మా ఇన్స్పెక్టర్ చాలా బాధపడిపోయాడు. అప్పుడు మా సిఐ వైటీఆర్ ప్రసాద్ సార్ ఉండే, ఇలాంటి కేసులు కూడా చేయాల్సి వస్తుంది మన కర్మ అని. సార్ ట్రాఫిక్ తర్వాత సార్ మళ్ళీ ఎక్కడ ఇచ్చారు? ట్రాఫిక్ తర్వాత నేను క్రైమ్ బ్రాంచ్ వైట్ కలర్ అఫెన్స్ అంటే ఈఓడబ్ల్యూ టీమ్ సిసిఎస్ చేసాం. అది సాటిస్ఫాక్టరీ. డీసీపీ ఫస్ట్లో నరసింహారావు సార్ ఉండే, తర్వాత మన అమిత్ గారు సార్ ఉండే. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? చాలా. సార్ కూడా సిబిఐ నుంచి వచ్చారు అప్పుడు. చాలా మంచి ఆఫీసర్ అమిత్ గారు సార్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్కి ఉండాల్సిన ఆఫీసర్ అసలు. లక్కీలీ ఆయన దగ్గర ఒక స్టైల్ ఉంటుంది. ఒక మర్డర్ జరిగిందంటే ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ సీన్ దగ్గర నుంచి మిస్ కాడు. ఆయన అక్కడే కూర్చుంటాడు, దాన్ని అక్కడి నుంచి ఆయన యాక్షన్ చెప్తుంటారు. బంజారాస్లో కూడా అలాగే చేశారు ఆయన. అంటే మేము సార్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే, సార్ కూడా అనుకోకుండా సిబిఐ కలకట్టా నుంచి ఇక్కడికి వచ్చారు అప్పుడు. కాబట్టి ఈ ఈఓడబ్ల్యూ నాదంటే అంటే వైట్ కలర్ అఫెన్స్ అనేవాళ్ళం. అప్పుడు ఆ టీంలో అప్పుడు తక్కువ ఉండేది. సిసిఎస్ అంతా 12-11 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 20-25 మంది ఎస్ఐస్, 2-3 ఏసీపీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా స్ట్రెంత్ పెరిగింది, కానీ అంటే క్రైమ్ కూడా పెరిగింది, స్ట్రెంత్ పెరిగింది. బిల్డింగ్ కూడా అలాగే ఉంటుంది కదా. ఆ బిల్డింగ్ దారుణంగా ఉండేది. కానీ మోస్ట్ సాటిస్ఫైడ్ జాబ్. అంటే అంత సాటిస్ఫాక్షన్ ఉంది. మంచి మంచి కేసులు చేసాం అక్కడ. ఏ ఇంపార్టెంట్ కేసు వచ్చినా మా టీంకి ఇచ్చేవారు. అప్పుడు మా టీంకి మా ఇన్స్పెక్టర్ వైటీఆర్ ప్రసాద్ సార్ ఉండేది. సార్ కూడా ఆల్మోస్ట్ 9 years సిబిఐలో పనిచేశారు, వైజాగ్ సిబిఐ. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి మా టీం వచ్చేది. మేము కూడా చాలా కష్టపడ్డా రాత్రి 2-3 గంటల వరకు పనిచేసిన ఆఫీసర్స్ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, ఎంకరేజింగ్ ఉండేవాళ్ళు. కాబట్టి నవ్వుతూనే పనిచేసేవాళ్ళు. రాత్రి 2-3 చెప్పండి. ఈఓడబ్ల్యూలో సరే అప్పుడు మిట్టల్ అని చెప్పేసి ఇక్కడ mittalfin.com అని చెప్పేసి ఒకటి ఇక్కడ నారాయణగూడలో ఓపెన్ చేశాడు. అప్పుడు వాడు ఇక్కడ స్టేట్ వైడ్ ఫ్రాంచైజ్ కాల్ఫర్ చేసి వాడు ఆల్మోస్ట్ ఒక 4 crores ఫ్రాంచైజ్ పేరు మీద డబ్బులు వసూలు చేసేసి ఇక్కడ నుంచి ఎత్తేసాడు. ఇది బిచాన ఎత్తేసాడు. అది అప్పుడు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయ్యి ఆ రోజు అక్కడ పోలీస్ స్టేషన్ ముందా 100-200 మంది గొడవ చేస్తున్నారంటే ఆర్పీ సింగ్ సార్ ఇమీడియట్గా కేసుని సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే ఆ కేసు అయిన రిజిస్టర్ అయిన ఆ ఒక్కరోజు అటు ఇటుగా అమిత్ గారు సార్ అక్కడికి డీసీపీగా వచ్చారు. ఆ కేసు మా టీంకి ఇచ్చింది. ఆ టీంలో నాకు తెలిసి సార్ తోటి 1-2 daysలోనే నేను మాట్లాడిన. సెకండ్ డే నేను కలకట్ట వెళ్ళాను ఇలానే అక్యూజ్ని ఇమీడియట్గా పట్టుకుందామని. అప్పుడు ఎస్ఐగా వెళ్ళిపోయేవాళ్ళం అని. అప్పుడు ఇప్పటిలాగా ఫ్లైట్లు వేసుకుని పోయేంత స్పీడ్లు ఏమి లేవు, ట్రైన్లోనే పోయాం. అక్కడ ఆల్మోస్ట్ వాడు అంటే సార్ ఏం చెప్పాడంటే, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సిబిఐ ఇన్స్పెక్టర్ ఉంటారు అక్కడ, సార్కి అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి మీరు అతని అసిస్టెన్స్ తీసుకోండి అని చెప్తే అసిస్టెన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మాకు అక్కడ సిబిఐ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. ఆ సిబిఐ ఆఫీసర్ ఏం చేశారంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి అక్యూడ్ మీద డైరెక్ట్గా వాడిని టచ్ చేసేసారు ఇల్లుని. దాంతో వాడు జంప్ అయిపోయాడు. జంప్ అయిపోయిన తర్వాత మేము ఒక 10-15 days ట్రై చేసాం. ఆ టైంలో 15 days స్టేర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ రోమింగ్ అరౌండ్ దట్ ఆఫ్ ది కల్కట్టా, టోలీగంజ్, గిలిగంజ్. ఫెయిల్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చాం. సార్ దాని మీద కాస్త మా మీద కోప్పడ్డాడు, ఫెయిల్ అయ్యి వచ్చారు మీరు అని. నాకు కూడా అనిపించింది దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి, ఫెయిల్ అయ్యి రావడం అంటే ఇష్టం లేదని. ఆ కేసులో ఐ థింక్ 4 times మేము కలకట్టా అండ్ సిలిగురి, వెస్ట్ బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్ ఇవన్నీ తిరిగాం. ఆల్మోస్ట్ 15,000 kilometers తిరిగాం వాని కోసం. సార్ ఇప్పుడంటే ఫ్లైట్, అప్పుడంటే ట్రైన్. ఆ ట్రైన్లో కూడా మీకు పాస్పోర్ట్ తీసుకెళ్ళి వెళ్ళాలి. మీరు హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్ళాలంటే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కేవారు. మీకు రిజర్వేషన్ లేకుండా ఏ విధంగా తిరిగేవారు? మేము అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మా ఎంబడ అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ స్టాంప్ పెట్టుకునే వాళ్ళం. ఈక్యూ కోటాకు సీట్స్ ఉంటాయి, ఈక్యూ కోటా సీట్స్ ఉండేవి. ఏ కేసులో అయితే బయలుదేరుతామో అప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రైల్వే ప్లాట్ఫామ్ అక్కడ ఆఫీస్కి వెళ్ళి అందులో ఈక్యూ కోటా వేసి ఈక్యూ కోటాలో ట్రై చేసుకొని రిజర్వేషన్ తీసుకొని ట్రై చేసాం. ఒక్కోసారి లేకపోతే మామూలు జనరల్ పోలేరు కదా, దాంట్లో కూడా పోవాల్సిందే. వెళ్ళిపోయేవారు. సార్ మీరేమో ట్రైన్లో వెళ్తారు, ఎక్కిజుడు మెట్టెల్ అన్నాడు బాగా ఫైనాన్షియల్ బాగుండేవాడు, వాడు కార్లో వెళ్ళేవాడు. మరి ఎలా మీరు ట్రేస్ చేస్తారు? అందుకోసమే చాలా టైం పట్టింది అది.
ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ ఫర్ అప్రహెండింగ్ దట్ మెటల్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. బా 1 year టైం పట్టింది. 4th టైం నేను ఎప్పుడైతే సిలిగురి అని వెస్ట్ బెంగాల్ బార్డర్ జల్పాయిగురి దగ్గర దిగి వెళ్ళాలి, దట్ ఈస్ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ 36 hours ఫ్రమ్ ది హైదరాబాద్. 4th టైం వెళ్తుంటే అమిత్ గారు సార్ అడిగారు, ఏం నీకు మనసు ఒప్పలేదా? మా మనసు అది వాడు దొరకడు, ఆగు నువ్వు అని అన్నాడు. లేదు సార్ ఇది లాస్ట్ అటెంప్ట్, ఒకసారి నేను చేసి వస్తాను సార్. ఏం క్లూ ఉందని వెళ్తున్నావు అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ల్యాండ్ లైన్ నుంచి అక్కడికి ఒక కాల్ ఉంది సార్, ఒక కాల్ ఉంది అని అన్నాడు. ఎప్పటి కాల్ అన్నాడు. 6 months బ్యాక్ కాల్ సార్ అని. అంటే అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అయ్యే కంటే ముందు 6 months బ్యాక్ కాల్ సార్ అన్నాడు. ఈ ఒక్క కాల్ మీద వర్కౌట్ అవుతుందా అని అన్నాడు. కానీ ఎందుకో నాకు అది పోదాము అని చెప్పేసి వెళ్ళాం. లక్కీలీ ఆ టైంలో ఎక్కడ సిలిగురి, ఎక్కడ సిలిగురి 36 hours జర్నీ చేసి ఇక్కడ సిలిగురిలో ఉండి ఆ కనెక్టెడ్ వాళ్ళ ఒకడు బ్లాక్ మ్యాజిక్ వాడు ఒకడు ఉండే. ఆ బ్లాక్ మ్యాజిక్ ఏదో లింక్ దొరికితే వాడు ఎక్కడ మొఘల్ సరాయ్ వారణాసి దగ్గర ఉండే జంక్షన్ రైల్వే స్టేషన్, ఆ నుంచి ఒక 50-60 kilometers దాంట్లో ఉంటుంది. ఒక వాడికి వీడికి లింక్ ఉంది అని అంటే వాని దగ్గరికి ఇంకో టీం పంపించి మళ్ళీ ఇక్కడ నుంచి కలకట్టా నుంచి కోఆర్డినేట్ చేసుకొని అల్టిమేట్గా అప్పుడు 15 రోజులు ఉండి వాడిని కలకట్టాలో మళ్ళీ పట్టుకున్నాం. మిటల్ ఎంత వాడు చీటర్ అంటే వాడి మీద ఆల్రెడీ అప్పటికే నేపాల్, లక్నో, మన కొచ్చిన్, ఒడిశా ఇవన్నీ కేసులు ఉంటాయి, అన్నీ డిటెక్ట్ అయ్యాయి. అది సాటిస్ఫాక్టరీ జాబ్ ఇన్. సార్ సాధారణంగా ఎక్యూజన్ లిఫ్ట్ చేయడానికి మార్నింగ్ టైం ఎంచుకుంటారు, అందుకు ఒకటి. రెండు, యూనిఫామ్ వేసుకుని వెళ్తే బెటరా, యూనిఫామ్ లేకుండా సివిల్ వెళ్తే బెటరా? శాస్త్ర ప్రకారం యూనిఫామ్లో వెళ్ళి అరెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ యూనిఫామ్లో వెళ్తే ఎవడు దొరకడు. ఎందుకంటే యూనిఫామ్లో వాడు కాచుకొని కూర్చుంటాడా. తతంగం అంతా కంప్లీట్ చేయాల్సి వచ్చేటప్పుడు యూనిఫామ్ బ్యాడ్జ్, నీ నేమ్ ప్లేటు అవన్నీ ఉంటాయి, అవన్నీ రాస్తాం కానీ జనరల్గా మేము సిసిఎస్లో కూడా యూనిఫామ్ ఏమి ఉండదు, మామూలుగానే మఫ్టీలోనే జాబ్ చేసేవాళ్ళం. ఐడి కార్డ్ ఎమ్మడి ఉంటుంది, ఐడి కార్డ్ ఖచ్చితంగా. కానీ మీరు తీసుకొస్తారు, కొంతమంది ఏం చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరో వ్యక్తులు వచ్చారు, కిడ్నాప్ చేశారని ఒక తప్పకుండా అలా కూడా మా మీద కూడా కేసులు రిజిస్టర్ అయ్యాయి. నా మీద ఢిల్లీలో రిజిస్టర్ అయింది, కలకట్టాలో ఒకసారి కేసు అయింది, అవుతాయి. అంటే కానీ లీగాలిటీ ఎప్పుడు ఆల్వేస్ ప్రివేల్స్ కాబట్టి మేము కూడా కంపల్సరీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసేస్తాం ఇమీడియట్గా. పట్టుకునేటప్పుడు మేము ఒకవేళ మేము ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉందంటే వాళ్ళ సహాయం తీసుకోకుండా దొరికిన తర్వాత అయినా ఖచ్చితంగా లోకల్ పోలీస్కి ఇస్తే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు కదా, ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు. ఆ డౌట్ తోటే మేము కూడా జనరల్గా రిస్క్ తీసుకుంటాం. కానీ ఇప్పుడున్న కండిషన్లలో రిస్క్ అవసరం లేదు. కానీ అప్పట్లో ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే లిఫ్టింగ్ ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ కదా మరి, వాడు వచ్చి పడుకునే నైట్లో కదా, లేకపోతే మేము లేట్ నైట్ లొకేషన్స్ తీసుకునే పోతాం. లేట్ నైట్ లొకేషన్స్ ఒక దగ్గర వచ్చాయి, ఒక 10 locations వచ్చినాయంటే దాని అర్థం వాడు అక్కడ ఉంటుండని అర్థం. లేట్ నైట్ సిడిఆర్లు లేకపోతే మనం ఇప్పుడు కదా, అప్పట్లో కూడా సిడిఆర్స్ ఉండే. అంటే 2004 నుంచి మెల్లిగా సిడిఆర్స్. సార్ మీరు ఆ మిట్టల్ గ్యాంగ్ కోసం దాదాపు సంవత్సరం తిరిగారు కోల్కతా, మీకు పాస్పోర్ట్ ఇచ్చిన ఇంకా ఎక్స్పెండిచర్ చాలా ఉండదు, చెప్పాలని ఎక్స్పెండిచర్ ఉంటుంది, అదంతా గవర్నమెంట్ పే చేసుకుందా లేదా మీ పాకెట్లో పెట్టుకుని మాట పడ్డామని చెప్పి? పూర్తిగా చేయదు. మనకున్న కండిషన్స్, మనకున్న అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఏం కల్పించలేదు. గవర్నమెంట్ వాళ్ళ శాస్త్ర ప్రకారం 200 రూపాయలు ఇస్తారు పర్ డే. తప్పదు. 200 రూపాయలు ఏమొస్తుంది అక్కడ? అదే తప్పదు, అది పెట్టుకుని చేసుకోవాలి మనం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. సిసిఎస్ తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత అక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ వెళ్ళానండి. టాస్క్ ఫోర్స్ కూడా ఎందుకు వెళ్ళానంటే టాస్క్ ఫోర్స్ పోవడం నాకు నిజంగా పెద్ద ఇష్టంగా లేకుండే. అప్పుడు నా 3 years టర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్ సిసిఎస్లో. అప్పుడు రాజీవ్ త్రివేది సార్ అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ ఉండే. ఏదో చిన్న విషయంలో మా ఒక ఇమీడియట్ ఆఫీసర్ తోటి గొడవై నేను చెప్పా, నేను సార్ ఎక్కడ వాల్యూ లేని దగ్గర నేను పనిచేయను, ఐ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు సమ్ అనదర్ ప్లేస్ సార్ విచ్ ఈస్ నియరర్ టు ది మై హౌస్. హైదరాబాద్లో సిటీ పోలీస్లో ఆల్వేస్ అవర్ ప్రిఫరెన్స్ ఈజ్ టు బి నియర్ టు ది రెసిడెన్స్. అంతే తప్ప ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అని పెద్దగా ప్రయారిటీస్ ఏమి ఉండకపోయేవి. ఇప్పుడు డిస్టిక్లలో ఈవెన్ సైబరాబాద్లో ఉన్నట్టుగా శాంతినగర్ దగ్గరలోనో దగ్గరలోనో క్వార్టర్స్ ఎక్కడ ఉంటే దగ్గర. అప్పుడు మాకు బేగంపేట క్వార్టర్స్, అదే మూడే కదా, మూడే బేగంపేట క్వార్టర్స్లో ఇంటి దగ్గర ఉండాలని కోరుకున్నాం. బేగంపేట క్వార్టర్స్లో ఉన్నప్పుడు నేను అడిగిన పోస్టింగ్ కూడా ఏంటంటే, సార్ ఆ బేగంపేట నియర్ బై ఏదైనా పోస్టింగ్ ఇవ్వండి, లేకపోతే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇవ్వండి. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అంటే అప్పుడు బల్విందర్ సింగ్ సార్ అప్పుడు కమిషనర్ అండి. అప్పుడు ఆయన అన్నాడంట, సార్ ఎందుకు ఆయన అంత స్పెసిఫిక్గా
అర్జున్ నార్త్ జోన్ అని అడుగుతున్నాడు అంటే వేరే ఉద్దేశం ఏం లేదు సార్, పాపం ఇళ్ళకి దగ్గర ఉంటాయి సార్, సపోర్ట్ చేసేవారు. అప్పుడు ఆఫీసర్స్ కూడా అట్లా సపోర్ట్ చేసేవాళ్ళు. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది. ఆఫీసర్స్ మన వాళ్ళు ఉంటే ఒక శబాష్ అని అంటే ₹1,00,00,000 ఇచ్చిన దానికంటే ఎక్కువ దానికోసమే పని చేసేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు నేను కానీ మా వాళ్ళు కానీ ఎవరు పని చేసినా పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడైతే శబాష్ అని అంటాడో మనకి అది భారతరత్న ఇచ్చినంత గొప్ప కాబట్టి పని చేస్తారు మన వాళ్ళు. దానికోసం చొక్కాలు దించుకొని పని చేస్తారు. మీకు టాస్క్ ఫోర్స్లో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కేసులో మేము తెనాలి వెళ్తే అంటే మన ఎవరండి టాస్క్ ఫోర్స్లో అప్పుడు కమలాసన్ రెడ్డి సార్. కమలాసన్ రెడ్డి సార్ మా సార్ సీనియర్ కూడా యూనివర్సిటీలో. సార్ కూడా వర్క్ ఎక్స్ట్రాక్షన్ పర్ఫెక్ట్. దాంట్లో ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎంత కష్టపడతారు మన వాళ్ళు అనేటానికి. ఈవెన్ అంటే బ్లంట్లీ అంటే టాయిలెట్ కూడా ఆపుకొని ఒక రోజంతా టాయిలెట్ పోకుండా మా టీం అంతా పనిచేసింది తెనాలిలో. టాయిలెట్ పోతే మార్నింగ్ టైంలో టాయిలెట్ కూడా ఆపుకొని ఎవడు ఉద్యోగం చేస్తాడండి. ఇవాళ రేపు మా డిపార్ట్మెంట్ అంత ప్రయారిటీ ఇచ్చిన కేసు ఏంటో. జనరల్ ప్రయారిటీ ఉన్నా మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఒక టాస్క్ మీద పోయినప్పుడు వేరే డిపార్ట్మెంట్కు మా డిపార్ట్మెంట్కు అంటే నేను వాళ్ళని తక్కువ చేయడం అనట్లే, కానీ మా దాంట్లో పాపం నెత్తి మీద వేసుకొని పనిచేస్తారు. అది కరెక్టే. టాయిలెట్ వెళ్ళక కాదు, పండగ పక్కన అన్ని బాగా పనిచేస్తాయి. నిజంగా నాకు ఆ రోజు వండర్ఫుల్ అనిపించింది ఏంటంటే నేను తట్టుకోలేను. నేనేం చేశాను, నాతోటి కాదురా బాబు నేను వెళ్తున్నానని చెప్పి నేను ఒక ఆడ నుంచి ఒక టౌన్ తెనాలి 10 కిలోమీటర్లు ఉంటే నేను వెళ్ళిపోయా. మా టీం అక్కడ స్టే చేసింది. అల్టిమేట్గా మేము 12-1 గంట వరకు మళ్ళీ రిటర్న్ వచ్చాను. అంటే నేను వెంటనే ఒక 1/2 అవర్ రిటర్న్ వచ్చాను. 11-12 గంటలు పట్టుకున్నాం. 12 పట్టుకొని తెనాలికి వెళ్ళిన తర్వాతనే మా టీం అందరూ టాయిలెట్స్కి వెళ్ళారు. నాకు ఆ రోజు అసలు అనిపించింది వీళ్ళు మా వాళ్ళు రాక్షసులు. ఇంకా అంటే టాయిలెట్ వెళ్లకుండా పట్టుకున్న కేసు ఏంటంటే అంటే వాడు అప్పుడు దేవుడు నటోరియస్ ఫెలో ఉండే వాంది ఆ వెహికల్ ఐడెంటిఫై అయింది మాకు అక్కడ. ఇంట్లో ఐడెంటిఫై అవ్వట్లేదు. ఆ చుట్టుపక్కల మనం జరిగితే దూరం వెళ్ళిపోతే ఆ వెహికల్ ఏమైనా సడన్గా వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో పట్టుకోవాల్సి వచ్చింది. వాడు ఆశ్చర్యపోయాడా? ఈ కండిషన్ వాడికి తెలియదు కదా. అంటే జనరల్ చెప్తున్నాను, చేస్తారు మా వాళ్ళు. ఇప్పుడు